Hi, hello, welcome back to my YouTube channel Commerce Smart Study. Myself, Muhammad Yunus, lecturer in Commerce. Today, we are discussing the topic Standard Costing and Variance Analysis. This topic is for the BCom final year students, 5th semester subject Cost Control Techniques, and also for the MBA students, Unit 5, Accounting for Management. సో ఈ సబ్జెక్టు స్టాండర్డ్ కాస్టింగ్ అనేది బీకామ్ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కాస్ట్ కంట్రోల్ టెక్నిక్స్లో యూనిట్ నెంబర్ 4గా ఉంది. అలాగే ఎంబీఏ స్టూడెంట్స్కి అకౌంటింగ్ ఫర్ మేనేజ్మెంట్ అనేటువంటి సబ్జెక్ట్లో యూనిట్ 5గా ఉంది. ఓకే, సో ఈ టాపిక్ అందరు కూడాను యూస్ఫుల్గా ఉంటుంది. సో ఎంకామ్ వాళ్ళకు కూడాను ఇదే టాపిక్ అనేది ఉంటుంది. ఓకే, సో జాగ్రత్తగా ఒక్కొక్కటి చూద్దాం. దీనికి సంబంధించినటువంటి టోటల్ థియరీ మొత్తం కూడాను వేరే వీడియోలో నేను రికార్డ్ చేస్తాను. సో ఇక్కడ మనం ప్రాబ్లమేటిక్ అంటే ఎంతవరకు మనం ప్రాబ్లం చేయడానికి ఎంత నాలెడ్జ్ కావాలో సో వాటి గురించి చూసి ప్లస్ మనం కొన్ని ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. సో డిలే చేయకుండా ఇవాళ వీడియోని స్టార్ట్ చేద్దాం. ఇప్పటి వరకు మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఏమైనా ఉంటే కనుక కామెంట్ చేయండి. సో స్టార్ట్ చేద్దాం ఇవాళ వీడియో. స్టాండర్డ్ కాస్టింగ్. సో స్టాండర్డ్ కాస్టింగ్ అంటే ఏంటి, తర్వాత దానికి సంబంధించినటువంటి అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి, స్టాండర్డ్ కాస్టింగ్ ఎక్కడ యూజ్ చేస్తాం, ఇవన్నీ కూడాను థియరీలో కవర్ అవుతాయి. సో నేను ఇప్పుడు ప్రాబ్లం చేయడానికి థియరీ మాత్రమే కవర్ చేస్తున్నా. సో ప్రాబ్లం చేయడానికి మనకు కావాల్సినటువంటి థియరీ ఈ వేరియన్స్ ఎనాలిసిస్లో ఉంది. సో వేరియన్స్ అంటే ఏంటి, వేరియన్స్ అంటే ఏంటంటే డిఫరెన్స్ అన్నమాట. డిఫరెన్స్ దేంట్లో డిఫరెన్స్ అంటే స్టాండర్డ్ కాస్ట్కి అలాగే యాక్చువల్కి, ఈ రెండింటి మధ్య ఆ డిఫరెన్స్ని ఏమంటాం మనం, వేరియన్స్ అంటాం. వేరియన్స్ అంటే డిఫరెన్స్. ఓకే, సో స్టాండర్డ్ అంటే ఏంటి, స్టాండర్డ్ అంటే ఏంటంటే ప్రీ డిటర్మైన్డ్ కాస్ట్. ప్రీ డిటర్మైన్డ్ అంటే ముందుగానే ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి కాస్ట్. ఓకే, సో ఇదేంటిది స్టాండర్డ్ కాస్ట్. యాక్చువల్ అంటే యాక్చువల్గా జరిగినటువంటి కాస్ట్, నిజంగా ఇంకర్ అయినటువంటి కాస్ట్. ఓకే, సో ఈ రెండింటి డిఫరెన్స్ని ఏమని పిలుస్తాం మనం, వేరియన్స్ అని పిలుస్తాం. సో స్టాండర్డ్కి యాక్చువల్కి మధ్య ఉండేటువంటి డిఫరెన్సే వేరియన్స్. సో ఈ వేరియన్స్లో పాజిటివ్ వేరియన్స్ ఉంటుంది, నెగిటివ్ వేరియన్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ స్టాండర్డ్ కాస్ట్ కనుక యాక్చువల్ కాస్ట్ కన్నా ఎక్కువగా ఉంటే, అంటే స్టాండర్డ్ అంటే ఏంటి, మనం వేసుకున్నటువంటి ఎస్టిమేషన్ కన్నా యాక్చువల్ కాస్ట్ తక్కువగా ఉంది. అంటే స్టాండర్డ్ కాస్ట్ ఎక్కువగా ఉంది, యాక్చువల్ కాస్ట్ తక్కువగా ఉంది. అప్పుడు వచ్చేటువంటి వేరియన్స్ అంటే వేరియన్స్ని మనం ఏం పిలుస్తాం అంటే ఫేవరబుల్ వేరియన్స్ అంటాం. ఫేవరబుల్ వేరియన్స్, దీన్ని క్యాపిటల్ లెటర్ ఎఫ్తో దీన్ని వచ్చేస్తాం, ఎఫ్తో మనం చూపిస్తాం. ఓకే, తర్వాత రెండోది స్టాండర్డ్ కాస్ట్ కనుక తక్కువగా ఉండి యాక్చువల్ కాస్ట్ కనుక ఎక్కువగా ఉంటే, అంటే మనం అనుకున్నటువంటి దానికన్నా యాక్చువల్ కాస్ట్ ఎక్కువగా ఉంటే, నిజంగా ఇంకర్ అయింది ఎక్కువగా ఉంటే ఆ వచ్చేటువంటి వేరియన్స్ మైనస్లో వస్తుంది. సో దీన్ని ఏం పిలుస్తాం అంటే అన్ఫేవరబుల్, అంటే క్యాపిటల్ లెటర్స్ యూఎఫ్తో డినోట్ చేస్తాం, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓకే, లేదా అడ్వర్స్, ఏడి, క్యాపిటల్ లెటర్ ఏ అండ్ స్మాల్ లెటర్ డి. ఓకే, సో ఏడీతో డినోట్ చేస్తాం, అంటే అడ్వర్స్ అంటే నెగిటివ్ అని డినోట్ చేస్తాం. దీన్నే నేను ఒక ఎగ్జాంపుల్ ద్వారా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, ఒక కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ 100 కార్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయమని చెప్పేసి తన మేనేజర్కి చెప్పింది. ఓకేనా, సో ఎంత కాస్ట్ ఇంకర్ అవ్వాలి అంటే 1 crore కన్నా దాటకుండా చూసుకోండి అని చెప్పేసి చెప్పింది. మేనేజర్ దగ్గర వాడుకోవడానికి ఈ అమౌంట్ ఉంది. సో 1 crore కాదు, దానికన్నా ఎక్కువ డబ్బులైనా సరే అతను యూస్ చేయొచ్చు. కానీ మెయిన్ టార్గెట్ ఏంటి మంది, 100 కార్స్ 1 crore రూపీస్ కన్నా తక్కువకి చేయాలి. ఓకే, సో ఇది ఇచ్చినటువంటి టాస్క్. ఓకే, అతనికి ఇచ్చినటువంటి టార్గెట్ లేదా స్టాండర్డ్. సో స్టాండర్డ్ ఏంటి,
1 crore రూపీస్ స్టాండర్డ్. ఒకవేళ మేనేజర్ కనుక ఇతనికి ఇచ్చినటువంటి టాస్క్ని పర్ఫెక్ట్గా అమలు చేసి జాగ్రత్తగా కష్టపడి 1 crore కన్నా తక్కువ చేశాడు, అంటే 90 lakhsలోనే కంప్లీట్ చేశాడు. 100 కార్స్ని అదే క్వాంటిటీ 100 కార్స్ సేమ్ క్వాలిటీతో జాగ్రత్తగా చూసుకొని వేస్టేజ్ అవ్వకుండా 90 lakhsలోనే తయారు చేసి ఇచ్చాడు. అంటే ఏంటి, స్టాండర్డ్ ఏమో 1 crore, యాక్చువల్ వచ్చేసి 90 lakhs, అంటే తక్కువకే చేశాడు. సో ఇటువంటి డిఫరెన్స్ 1 crore నుండి 90 lakhs తీసేస్తే 10 lakhs డిఫరెన్స్, అంటే తక్కువ చేసి చూపించాడు. సో 10 lakhs మనకి కాస్ట్ని తగ్గించాడు. దీన్ని మనం ఏమని పిలుస్తాం అంటే ఫేవరబుల్ వేరియన్స్ అంటాం. దీన్ని క్యాపిటల్ లెటర్ ఎఫ్తో చూపిస్తాం. ఓకేనా. సో ఫేవరబుల్ వేరియన్స్ అదేనా. నెక్స్ట్ అలా కాకుండా ఇతనే ఈ 1 crore కాకుండా ఇంకా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేస్తే, ఇష్టం వచ్చినట్టుగా వేస్టేజ్ సరిగ్గా చూసుకోకుండా వేస్ట్ చేసేసి లేబర్కి ఎక్కువ అమౌంట్ పేమెంట్ చేసి అలా ఈ మొత్తాన్ని 1.5 crores కంప్లీట్ చేశాడు. ఓకేనా. అంటే నేను అనుకున్నటువంటి స్టాండర్డ్ 1 crore కానీ యాక్చువల్గా జరిగింది 1.5 crores, అంటే 50 lakhs ఎక్కువ పెట్టేశాడు. ఓకేనా. సో డిఫరెన్స్ ఎంత, 50 lakhs డిఫరెన్స్. ఈ 50 lakhs డిఫరెన్స్ మనకి నెగిటివ్ ఫిగర్. ఎందుకు, ఇక్కడేమో స్టాండర్డ్కి యాక్చువల్కి డిఫరెన్స్ చూస్తున్నాం. సో స్టాండర్డ్లో నుండి యాక్చువల్ తీసేస్తే మైనస్లో వస్తుంది. సో -50 lakhs. సో ఈ మైనస్ అంటే ఏంటి, అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. దీన్నే అడ్వర్స్ అని కూడా పిలుస్తారు. ఏడీతో డినోట్ చేస్తాం. ఓకేనా. సో దీంతో మీకు వేరియన్స్ అంటే ఏంటి, డిఫరెన్స్ దేని చూడాలి, ఏది ఫేవరబుల్ వేరియన్స్ ఏది అన్ఫేవరబుల్ వేరియన్స్ అనేది మీకు తేడా తెలిసింది అనుకుంటా. ఓకే. సో వేరియన్స్ అంటే డిఫరెన్స్, దేనికి డిఫరెన్స్, స్టాండర్డ్ కాస్ట్కి యాక్చువల్ కాస్ట్కి డిఫరెన్స్. అంటే స్టాండర్డ్లో నుండి యాక్చువల్ని మైనస్ చేయాలి. ఓకే. సో స్టాండర్డ్లో నుండి యాక్చువల్ని మైనస్ చేస్తే వచ్చేటువంటి దాన్ని ఏం పిలుస్తాం మనం, వేరియన్స్ అని పిలుస్తాం. ఈ వేరియన్స్ పాజిటివ్ వేరియన్స్ అయి ఉండొచ్చు లేదా నెగిటివ్ వేరియన్స్ అయి ఉండొచ్చు. పాజిటివ్ ఎప్పుడైతే స్టాండర్డ్ నేను అనుకున్నటువంటి కాస్ట్ కన్నా యాక్చువల్ కాస్ట్ తగ్గుతుందో, సో నేను అనుకుంది 1 crore కానీ దానికన్నా తక్కువకే చేసి చూపించాడు. సో అప్పుడు ఏమవుతుంది, ఫేవరబుల్ వేరియన్స్ అవుతుంది. అలా కాకుండా స్టాండర్డ్ నేను అనుకున్నటువంటి దానికన్నా యాక్చువల్ ఎక్కువగా చేశాడు, అంటే నేను అనుకున్న దానికన్నా ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టేశాడు, అప్పుడు అదేమవుతుంది, అన్ఫేవరబుల్ అవుతుంది. దాన్ని ఏం పిలుస్తాం మనం, అడ్వర్స్ అని పిలుస్తాం. సో వేరియన్స్, డిఫరెన్స్, అదేవిధంగా పాజిటివ్ వేరియన్స్, నెగిటివ్ వేరియన్స్. సో వాట్ ఆర్ ది టైప్స్ ఆఫ్ వేరియన్స్? వేరియన్స్లో 3 types ఆఫ్ వేరియన్స్ ఉన్నాయి. వాళ్ళు ఫస్ట్ వన్ వచ్చేసి మెటీరియల్ వేరియన్స్, రెండోది లేబర్ వేరియన్స్, మూడోది ఓవర్ హెడ్ వేరియన్స్. ఓకే. సో వాటిలో ఫస్ట్ మెటీరియల్ వేరియన్స్. అంటే ఏంటంటే మెటీరియల్లో డిఫరెన్స్ ఎందుకు వచ్చింది, సో దాని గురించి చెప్పేది మెటీరియల్ వేరియన్స్. రెండోది లేబర్ వేరియన్స్, లేబర్లో తేడాలు ఎందుకు వచ్చినాయి. సో వేరియన్స్ అంటే తేడా, డిఫరెన్స్ ఎందుకు వచ్చింది. అలాగే ఓవర్ హెడ్ వేరియన్స్. ఓవర్ హెడ్ అంటే ఎక్స్పెన్సెస్. ఏ ఎక్స్పెన్స్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్ అనమాట. ఇండైరెక్ట్ ఎక్స్పెన్స్లో డిఫరెన్స్ ఎందుకు వచ్చింది. ఈ ఇండిఫరెన్స్లో 2 ఉంటాయండి టైప్స్. ఓవర్ హెడ్ వేరియన్స్ 2 ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ ఓవర్ హెడ్స్, ఓవర్ హెడ్ని ఓహెడ్స్తో చూపిస్తాం షార్ట్కట్. సో ఫిక్స్డ్ ఓవర్ హెడ్ వేరియన్స్. రెండోది ఫ్లెక్సిబుల్ ఓవర్ హెడ్ వేరియన్స్. ఓకే. సో ఈ ఓవర్ హెడ్స్ వేరియన్స్ అనేది మనకి సిలబస్లో లేదు. అది ఎంబీఏ వాళ్ళైనా కావచ్చు లేదా బీకామ్ వాళ్ళైనా కావచ్చు, వాళ్ళకి ఈ ఓవర్ హెడ్ వేరియన్స్ అనేది సిలబస్లో లేదు. సో మీకు సిలబస్లో ఉన్నది మెటీరియల్ వేరియన్స్, అదేవిధంగా లేబర్ వేరియన్స్ మాత్రమే. సో మెటీరియల్ వేరియన్స్ అంటే ఏంటి, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్, అలాగే లేబర్ వేరియన్స్ అంటే ఏంటి, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ చేసుకుంటే మనకి ఈ మొత్తం టాపిక్స్ కంప్లీట్ అయిపోతుంది. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ది మెటీరియల్ వేరియన్స్. సో ఫస్ట్ పాయింట్ మెటీరియల్ వేరియన్స్ అంటే డిఫరెన్స్. సో మెటీరియల్ వేరియన్స్ అంటే ఏంటి, ఇట్ ఈస్ ది డిఫరెన్స్ బిట్వీన్ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ అలౌడ్
ఫర్ ది అవుట్పుట్ అచీవ్డ్ అండ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్. అంటే ఇది డిఫరెన్స్ దేనికి స్టాండర్డ్ కాస్ట్కి, దేనిది మెటీరియల్స్ది. ఎందుకు మనం చూసేది ఏంటిది మెటీరియల్ వేరియన్స్. మెటీరియల్ వేరియన్స్ అంటే మెటీరియల్లో డిఫరెన్స్ చూస్తున్నాం. అయితే దేని డిఫరెన్స్ చూస్తున్నాం స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ ఎంత ఎలౌ చేసాం, పర్టికులర్ అవుట్పుట్ తీసుకురావడానికి నేను ఎంత మెటీరియల్ని ఎంత కాస్ట్ ఇంకర్ చేయమని చెప్పాను. అలాగే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్, యాక్చువల్గా ఎంత మెటీరియల్ యూజ్ చేశాడు అంటే స్టాండర్డ్కి అదేవిధంగా యాక్చువల్కి రెండింటికి మధ్య డిఫరెన్స్ చూస్తున్నాం. ఓకేనా. సో డిఫరెన్స్ అంటే ఏం చేయాలి మైనస్ చేయాలి. సో స్టాండర్డ్లో నుండి యాక్చువల్ని మైనస్ చేయాలి. అయితే దేన్ని సంబంధించింది మెటీరియల్ సంబంధించింది. ఓకేనా. సో ఈ ఈక్వేషన్ నుండి నేను ఫార్ములా ఫార్ములా కనుక మనం డినోట్ చేస్తే కనుక ఆ ఫార్ములా ఎలా ఉంటుంది అంటే స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. సో స్టాండర్డ్ కాస్ట్లో ఉండి యాక్చువల్ కాస్ట్ తీసేస్తే మనకు వచ్చేది ఏంటిది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ని షార్ట్కట్లో MCVతో డినోట్ చేస్తాం. అయితే ఎగ్జామ్లో ఫుల్ ఫామ్లో రాస్తేనే మంచిది. ఓకే. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే ఏంటి డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ కాస్ట్ అండ్ యాక్చువల్ కాస్ట్. సో స్టాండర్డ్ కాస్ట్లో నుండి యాక్చువల్ కాస్ట్ని తీసేస్తే వచ్చేది ఏంటిది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే డిఫరెన్స్. కాబట్టి ఒక దానిలో నుండి ఒకటి తీసేయాలి. దేంట్లో తీసేయాలి స్టాండర్డ్లో నుండి యాక్చువల్ని తీసేయాలి. స్టాండర్డ్ అంటే మనం వేసుకున్నటువంటి ప్రీ డిటర్మిన్ కాస్ట్, ముందే ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి కాస్ట్. యాక్చువల్ అంటే నిజంగా జరిగినటువంటి కాస్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ వేరియన్స్. అయితే మనం ఏ వేరియన్స్ చూస్తున్నాం మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. కాబట్టి స్టాండర్డ్ కాస్ట్ వచ్చింది, యాక్చువల్ కాస్ట్ వచ్చింది. ఓకేనా. సో కాస్ట్లో డిఫరెన్స్ స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. ఈ స్టాండర్డ్ కాస్ట్ ఎలా వస్తుంది అంటే స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైజ్. కాస్ట్ అంటే ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు కొనడానికి వెళ్ళాం షాప్ దగ్గరికి. ఒక వస్తువు కొనడానికి వెళ్ళాం ఫర్ ఎగ్జాంపుల్ 10x కొనడానికి వెళ్ళాం. సో 10x కొనడానికి వెళ్ళాం షాప్ దగ్గరికి. ఓకేనా. సో 10x ఎంత అని అడిగితే అతను ఏం చెప్పాడంటే 100 రూపీస్ అని చెప్పాడు. ఓకేనా. ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో 100 రూపీస్ అని చెప్పాడు. అంటే ఒక్కొక్క ఎగ్ ఎంత కాస్ట్ ఇంకర్ అయింది 10 రూపీస్. 10 రూపీస్ కాస్ట్ ఇంకర్ అయింది. ఓకేనా. సో 10x 10 రూపీస్ కాస్ట్ అంటే టోటల్ మీద కాస్ట్ ఎంత 100 రూపీస్. అంటే స్టాండర్డ్ కాస్ట్ అంటే ఏంటి దీంట్లో క్వాంటిటీ ఉంది అంటే 10x నెంబర్ అనమాట. క్వాంటిటీ అంటే ఏంటి నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ లీటర్స్, నెంబర్ ఆఫ్ కిలోస్. ఓకే. సో కేజీస్ ఇలా అనమాట. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే నెంబర్ ఆఫ్ ఐటమ్స్ అని అర్థం. నెంబర్ ఆఫ్ యూనిట్స్, నెంబర్ ఆఫ్ కేజీస్, నెంబర్ ఆఫ్ లీటర్స్, ఏదైనా ఎస్టిమేషన్ అంటే క్వాంటిటీ. ఓకేనా. సో 10x. ఓకే. తర్వాత స్టాండర్డ్ ప్రైజ్ అంటే ఏంటి ప్రైజ్ అంటే మనం పెట్టినటువంటి ఒక్కొక్క దానికి ఎంత అమౌంట్ ఖర్చు అవుతుంది అది ప్రైజ్. ఓకే. సో 10x 10 రూపీస్ అంటే కాస్ట్ ఎంత 100. అంటే ఈ రెండింటిని ఇంటూ చేస్తే మనకి ఏమొచ్చింది కాస్ట్ వచ్చింది. సో స్టాండర్డ్ కాస్ట్ ఎలా వచ్చింది స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైజ్. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే నేను అనుకున్నటువంటి క్వాంటిటీ, స్టాండర్డ్ ప్రైస్ అంటే నేను అనుకున్నటువంటి ప్రైజ్. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే వచ్చిందే స్టాండర్డ్ ప్రైజ్. అలాగే యాక్చువల్ కాస్ట్ అంటే ఏంటి నిజంగా ఇంకర్ అయినటువంటి కాస్ట్. సో ఇది ఎలా వస్తుంది యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైజ్. సో ఈ రెండింటిని ఇంటూ చేస్తే అంటే యాక్చువల్గా అతను ఎంత ఖర్చు పెట్టాడు, ఓకే ఎంత అమౌంట్ పెట్టాడు, ఒక్కొక్కరి యాక్చువల్గా ఎంత పర్చేజ్ చేశాడు, ఎంత క్వాంటిటీ పర్చేజ్ చేశాడు ఇంటూ ప్రైజ్ చేస్తే కాస్ట్ వస్తుంది. ఓకే రైట్. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్కి ఫార్ములా వచ్చేసి స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. ఓకే.
సో ఒక్కోసారి 5 మార్క్స్లో వేరియన్స్ అంటే ఏంటి అని కూడా అడిగేటువంటి అవకాశం ఉంది. సో దాంట్లో వేరియన్స్ అంటే ఏంటి అని అడిగినప్పుడు మనం ఈ టైప్స్ మొత్తం రాసుకోవాలి. సో టైప్స్లో ఏమని రాసుకున్నాం మనం? ఫస్ట్ మెటీరియల్ వేరియన్స్, తర్వాత లేబర్ వేరియన్స్, తర్వాత ఓవర్ హెడ్ వేరియన్స్. ఓకే, సో మెటీరియల్ వేరియన్స్ గురించి అడిగితే, సో మెటీరియల్ వేరియన్స్ అంటే ఏంటి? డిఫరెన్స్ బిట్వీన్ ది మెటీరియల్ స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ ఎంతైతే మేము అలౌ చేసామో దానికి, అండ్ యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్ యూజ్డ్ ఎంత యూజ్ చేశాడో దానికి డిఫరెన్స్ ఏంటిది? మెటీరియల్ వేరియన్స్. సో మెటీరియల్ వేరియన్స్కి ఫార్ములా స్టాండర్డ్ కాస్ట్ మైనస్ యాక్చువల్ కాస్ట్. సో కాస్ట్ ఎలా వస్తుంది? స్టాండర్డ్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ యాక్చువల్ ప్రైస్ చేస్తే మనకి మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అనేది వస్తుంది. ఈ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ని మనం 2 టైప్స్గా డివైడ్ చేయొచ్చు. ఫస్ట్ది మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, రెండోది మెటీరియల్ యూజ్ వేరియన్స్. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ దీన్ని షార్ట్కట్లో ఎంపీవి యూజ్ చేస్తాం. అలాగే మెటీరియల్ యూజ్ వేరియన్స్ ఎంయూవి యూజ్ చేస్తాం. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ 2 టైప్స్. ఒకటి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, రెండోది మెటీరియల్ యూజ్ వేరియన్స్. ఓకే, సో ఏంటిది అంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ అంటే డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? డిఫరెన్స్ ఎందుకు వచ్చింది? దేంట్లో స్టాండర్డ్ కాస్ట్కి అలాగే యాక్చువల్ కాస్ట్కి డిఫరెన్స్ ఎందుకు వచ్చిందంటే 2 రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకటి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటే మెటీరియల్ నేను 10 రూపాయలకి కొనమంటే అతను 11 రూపాయలు కొని ఉండొచ్చు, అంటే ప్రైస్ వల్ల డిఫరెన్స్ రావచ్చు. అలాగే మెటీరియల్ యూజ్ వేరియన్స్. యూజ్ అంటే ఏంటి? నేను 10 కేజీలు వాడమని చెప్పాను, అతను 12 కేజీలు వాడి ఉండొచ్చు. ఓకేనా? సో కాస్ట్లో డిఫరెన్స్ ఎందుకు వస్తుంది ఇక్కడ? నేను చెప్పిందేమో 100 కాళ్ళు 1 crore కంప్లీట్ చేయమని చెప్పాను, కానీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసింది. ఎందుకు ఆ డిఫరెన్స్ వచ్చింది అనాలిసిస్ చేస్తున్నాం. సో దానిలో 2 రీజన్స్ అయి ఉండొచ్చు. ఒకటి రా మెటీరియల్ కొనుక్కునేటప్పుడు ప్రైజెస్ ఎక్కువ పెట్టేసి ఉండొచ్చు. నేను అనుకున్న ఎస్టిమేషన్ ప్రకారం 1 కేజీ 10 రూపాయలకి కొనాలి, కానీ అతను 1 కేజీ 12 రూపాయలకి కొన్నాడు. ఓకేనా? సో కొనుక్కునేటప్పుడు తప్పు వచ్చి ఉండొచ్చు, ఎక్కువ రేట్ పెట్టేసి ఉండొచ్చు. ఓకేనా? అలాగే మెటీరియల్ యూజ్ చేసేటప్పుడు ఎక్కువ రేట్ పెట్టేసి ఉండొచ్చు. మెటీరియల్ యూజ్ అంటే ఏంటి? యూజ్ చేసేటప్పుడు ఉండేటువంటి డిఫరెన్స్ అనమాట. ఓకేనా? సో నేను వాడమందేమో 10 కేజీస్ వాడమని చెప్పా, కానీ అతను 11 కేజీస్ వాడేశాడు. ఓకేనా? సో డిఫరెన్స్. సో కాస్ట్ వేరియన్స్ 2 రీజన్స్ వల్ల రావచ్చు. ఒకటి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, రెండోది మెటీరియల్ యూజ్ వేరియన్స్. సో మెటీరియల్ కాస్ట్ వేరియన్స్లో 2 టైప్స్ ఉన్నాయని చెప్పుకున్నాం. ఒకటి మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, రెండోది మెటీరియల్ యూజ్ వేరియన్స్. ఓకే, సో ప్రైస్ వేరియన్స్ గురించి చూద్దాం. సో వాట్ ఈస్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్? ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. అంటే కాస్ట్ వేరియన్స్లో ఇది ఒక పార్ట్. ఆల్రెడీ మనం చెప్పుకుందే 2 పార్ట్స్ అని, వాటిలో ఇది ఒక పార్ట్. ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. అంటే మెటీరియల్ కాస్ట్ వేరియన్స్లో ఒక పార్ట్. ఏ పార్ట్? విచ్ డ్యూ టు ది డిఫరెన్స్. అది ఎందుకు వచ్చింది? డిఫరెన్స్ వల్ల వచ్చింది. దేంట్లో డిఫరెన్స్ అంటే బిట్వీన్ ది స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్, అంటే మెటీరియల్ యొక్క స్టాండర్డ్ కాస్ట్. స్టాండర్డ్ అంటే మనం అనుకున్నటువంటి కాస్ట్. సో ప్రైస్ అంటే కాస్ట్ అనమాట, కాస్ట్లో డిఫరెన్స్. ఓకే, సో స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్, నేను ఎంత మెటీరియల్ని ఎంత కాస్ట్కి మెటీరియల్ని కొనమని చెప్పాను. అండ్ ది యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్స్ యూజ్డ్. సో యాక్చువల్గా ఎంత కాస్ట్ ఇంకర్ అయింది. ఓకే, సో ఏమని చెప్తున్నాడు? ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ది కాస్ట్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్ యొక్క పార్ట్ ఎలా వచ్చింది? డ్యూ టు ది డిఫరెన్స్ బిట్వీన్. దేని యొక్క డిఫరెన్స్ ఇది అంటే స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్, స్టాండర్డ్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్కి అలాగే యాక్చువల్ కాస్ట్ ఆఫ్ ది మెటీరియల్కి మధ్య డిఫరెన్సే మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. సో దాన్ని మనం ఫార్ములాలో రాస్తే కనుక సో మెటీరియల్ ప్రైస్ వేరియన్స్.
మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ ఈక్వల్ టు ఫార్ములా ఎలా రాయొచ్చు? సో దేంట్లో డిఫరెన్స్ అని చెప్తున్నాం మనం? ప్రైస్లో డిఫరెన్స్. సో ప్రైస్లో డిఫరెన్స్ కాబట్టి స్టాండర్డ్ ప్రైస్లో నుండి యాక్చువల్ ప్రైస్ని మైనస్ చేయాలి. స్టాండర్డ్ ప్రైస్లో నుండి యాక్చువల్ ప్రైస్ని మైనస్ చేయాలి. మనం చెప్పుకుంటున్నాం మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, ప్రైస్లో డిఫరెన్స్, వేరియన్స్ అంటే డిఫరెన్స్. సో ప్రైస్లో డిఫరెన్స్ దేంట్లో డిఫరెన్స్ చూడాలి? స్టాండర్డ్ ప్రైస్లో నుండి యాక్చువల్ ప్రైస్కి చూడాలి. ఓకేనా? సో మెటీరియల్ ఎంత ప్రైస్కి కొనమని చెప్పాను, అతను యాక్చువల్గా ఎంత ప్రైస్కి కొన్నాడు. ఓకే, అయితే ఎక్కడ చూడాలి ఈ రెండు కూడాను అంటే యాక్చువల్ క్వాంటిటీ దగ్గర చూడాలి. యాక్చువల్ క్వాంటిటీ అంటే దేంతో ఇంటూ చేయాలి? అంతకుముందు మనం కాస్ట్ రావాలంటే ఒక ప్రైస్కి అలాగే క్వాంటిటీకి ఇంటూ చేసాం. ఓకే, సో ఇక్కడ కూడా మల్టిప్లై చేయాలి. ఓకేనా? సో ప్రైస్ని మల్టిప్లై చేయాలి దేంతో? యాక్చువల్ క్వాంటిటీతో మల్టిపుల్ చేయాలి. ఓకే, సో యాక్చువల్ క్వాంటిటీ ఫార్ములా ఏంటి? యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. ఫస్ట్ ప్రైజెస్లో డిఫరెన్స్ రాసి దాన్ని యాక్చువల్ క్వాంటిటీతో ఇంటూ చేస్తే మనకు వచ్చేటువంటి ఆన్సర్ మెటీరియల్ ప్రైస్ వేరియన్స్. ఓకే, సో ఫార్ములా అందరికి గుర్తుండాలి. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్ అంటే ప్రైస్లో డిఫరెన్స్. ఏ ప్రైజెస్లో డిఫరెన్స్? స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్. అయితే ఎక్కడ చూడాలి? ఏ క్వాంటిటీ ఇంటూ చేయాలి అంటే యాక్చువల్ క్వాంటిటీతో ఇంటూ చేయాలి. ఓకే, రైట్. సో కింద ఇంకో పాయింట్ రాసుకోండి. పర్చేజ్ మేనేజర్ ఈజ్ responsible for variance in price. సో ఎవరు రెస్పాన్సిబుల్ అంటే పర్చేజ్ మేనేజర్. ప్రతి ఆర్గనైజేషన్లో కూడాను ప్రొడక్షన్ మేనేజర్ అలాగే పర్చేజ్ మేనేజర్ అని చెప్పేసి ఇద్దరు మేనేజర్స్ ఉంటారు. సో ఇక్కడ మనం మెటీరియల్ గురించి చూస్తున్నాం. సో మెటీరియల్ పర్చేజ్ చేసేటువంటి వ్యక్తి, తర్వాత మెటీరియల్ని యూజ్ చేసేటువంటి వ్యక్తి. సో ఇక్కడ పర్చేజ్ మేనేజర్ అంటే ఎవరు? మెటీరియల్ని కొనుక్కునేవాడు. మనం ప్రైస్లో డిఫరెన్స్ చూస్తున్నాం. ప్రైస్లో డిఫరెన్స్ అంటే నేను ఎంత కాస్ట్ పెట్టమని చెప్పా, అతను ఎంత కాస్ట్ పెట్టాడు అంటే ఆ వస్తువుని, ఆ రా మెటీరియల్ని కొనడం కోసం. సో ఇప్పుడు ఆ యాక్చువల్ క్వాంటిటీ ఇంటూ స్టాండర్డ్ ప్రైస్ మైనస్ యాక్చువల్ ప్రైస్ చేస్తున్నాం, డిఫరెన్స్ కనుక్కుంటున్నాం. ఒకవేళ ఇది మైనస్లో వచ్చిందనుకోండి, ఓకేనా, అంటే నెగిటివ్ వచ్చింది, నెగిటివ్. సో అదేంటిది? అడ్వర్స్ అవుతుంది లేదా అన్ఫేవరబుల్ బ్యాలెన్స్ అవుతుంది. ఓకే, సో దానికి రెస్పాన్సిబుల్ ఎవరు? పర్చేజ్ మేనేజర్. సో నేను పెట్టమన్నటువంటిది ఒక రా మెటీరియల్ కొనడం కోసం నేను 10 రూపాయలు ఖర్చు పెట్టమని చెప్పా, కానీ అతను 12 రూపాయలు ఖర్చు పెట్టాడు. ఓకేనా? సో మైనస్ ఫిగర్ వస్తుంది. అదేమవుతుంది? అడ్వర్స్ లేదా అన్ఫేవరబుల్ అవుతుంది. అలాగే ఒకవేళ ఇతను కనుక నేను 10 రూపాయలు ఖర్చు పెట్టమన్నా కానీ తను 9 రూపీస్కే వెతికి ఆ వస్తువుని కొనుక్కొని వచ్చాడు, రా మెటీరియల్ని. సో అప్పుడు పాజిటివ్ వస్తుంది. సో ఒకవేళ పాజిటివ్ వచ్చిందనుకోండి, దాన్ని మనం ఫేవరబుల్ అని పిలుస్తాం, ఫేవరబుల్ బ్యాలెన్స్. ఓకేనా? పాజిటివ్ వస్తే ఫేవరబుల్ బ్యాలెన్స్, అలాగే నెగిటివ్ వస్తే అన్ఫేవరబుల్ బ్యాలెన్స్. సో ఎవరు రెస్పాన్సిబుల్? ఈ రెండింటికి కూడాను పర్చేజ్ మేనేజరే రెస్పాన్సిబుల్. ఓకే, మెటీరియల్ కాస్ట్ వేరియన్స్లో 2 పార్ట్స్ ఉన్నాయి. మెటీరియల్ ప్రైస్ వేరియన్స్, మెటీరియల్ యూజ్ వేరియన్స్. సో సెకండ్ పార్ట్ అయినటువంటి మెటీరియల్ యూజ్ వేరియన్స్ గురించి చూద్దాం. సో మెటీరియల్ యూసేజ్ వేరియన్స్. యూసేజ్ వేరియన్స్ అంటే యూస్ చేసేది అనమాట. సో డిఫరెన్స్ దేంట్లో అయి ఉంటుంది? వేరియన్స్ అంటే డిఫరెన్స్ దేంట్లో? యూజ్లో. యూజ్ అంటే ఏంటి? ఎంత వాడమని చెప్పాం, ఎంత యూజ్ చేశాడు. ఓకే, సో ఒకసారి చూద్దాం. ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్లో ఇది ఒక పార్ట్. ఏది? మెటీరియల్ యూజ్ వేరియన్స్. ఓకేనా? అది ఎలా వచ్చింది? విచ్ డ్యూ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ ది మెటీరియల్ అండ్ స్పెసిఫైడ్ అండ్ ది యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ యూజ్డ్. అంటే ఏం చెప్తున్నాడు? ఈ డిఫరెన్స్ బిట్వీన్ ఎలా వచ్చింది అది? ఈ మెటీరియల్ యూజెస్ వేరియన్స్ అనేది స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ స్పెసిఫైడ్. స్టాండర్డ్ క్వాంటిటీ అంటే మనం ఎస్టిమేషన్ వేసుకున్నటువంటి క్వాంటిటీ, ఎంత యూస్ చేయాలి అనుకున్నటువంటి క్వాంటిటీ ఆఫ్ ది మెటీరియల్ స్పెసిఫైడ్ అంటే మనం చెప్పింది. ఓకేనా? అండ్ యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ది మెటీరియల్ యూజ్డ్ అంటే యాక్చువల్గా అతను ఎంత క్వాంటిటీ ఆఫ్ మెటీరియల్ని యూజ్ చేశాడు. సో ఇట్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ది మెటీరియల్ కాస్ట్ వేరియన్స్. మెటీరియల్ కాస్ట్ వేరియన్స్లో అది ఒక పార్ట్.
ఓకే, ఏ పార్ట్ ఎలా వచ్చింది, అది డ్యూ టు ది డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ క్వాంటిటీ ఆఫ్ ది మెటీరియల్ స్పెసిఫైడ్, ఎంత కొనమని చెప్పి ఎంత మనం వాడమని చెప్పాం, అండ్ యాక్చువల్ క్వాంటిటీ ఆఫ్ ది మెటీరియల్ యూజ్డ్, యాక్చువల్గా అతను ఎంత యూజ్ చేశాడు. దాని గురించి చెప్పేదే మెటీరియల్ యూజెస్ వేరియన్స్. ఓకేనా. సో దీనికి ఫార్ములా మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ ఈక్వల్ టు యూజ్ అంటే ఏంటి, యూజ్ అంటే క్వాంటిటీ, క్వాంటిటీ. ఓకే, సో అందుకే దీన్ని మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ అని కూడా పిలవచ్చు. మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ లేదా మెటీరియల్ యూజ్ వేరియన్స్ అని కూడా పిలుస్తారు. ఓకేనా. సో మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ అన్నా, మెటీరియల్ యూజ్ వేరియన్స్ అన్నా, మెటీరియల్ యూసేజ్ వేరియన్స్ అన్నా ఒక్కటే. సో దీనికి ఫార్ములా వచ్చేసి క్వాంటిటీలో డిఫరెన్స్ అంటే స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. సో స్టాండర్డ్ క్వాంటిటీలో నుండి యాక్చువల్ క్వాంటిటీని తీసేయాలి. ఓకే, సో స్టాండర్డ్ క్వాంటిటీ యాక్చువల్ క్వాంటిటీని మైనస్ చేయాలి. అయితే ఏ ప్రైస్కి మైనస్ చేయాలి అంటే స్టాండర్డ్ ప్రైస్ అంటే ఫార్ములా ఏంటి, మెటీరియల్ క్వాంటిటీ వేరియన్స్ ఈక్వల్ టు స్టాండర్డ్ ప్రైస్ ఇంటూ స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. అంటే ఫస్ట్ క్వాంటిటీలో డిఫరెన్స్ చూడాలి, స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. ఓకేనా. సో దీంతో ఏ ప్రైస్ని ఇంటూ చేయాలి, స్టాండర్డ్ ప్రైస్ని ఇంటూ చేయాలి. ఓకే, సో ఫార్ములా వచ్చేసి మెటీరియల్ యూజ్ వేరియన్స్ అంటే క్వాంటిటీలో డిఫరెన్స్, స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. ఎక్కడ ఇంటూ చేయాలి, స్టాండర్డ్ ప్రైస్కి ఇంటూ చేయాలి. ఓకేనా. యాక్చువల్ ప్రైస్ వాడకూడదు, ఇక్కడ స్టాండర్డ్ ప్రైస్నే మనం యూజ్ చేయాలి. తర్వాత ఇంకో పాయింట్ మనం రాసుకోవాల్సిన నెక్స్ట్ పాయింట్. సో ఒకవేళ వచ్చినటువంటి వేరియన్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ ఇక్కడ అంటే మనం యూజ్ చేయడం అంటే మెటీరియల్ని తయారు చేయడం కోసం ఈ రా మెటీరియల్ని యూజ్ చేస్తున్నాం. అవుట్పుట్ కోసం ఒక వస్తువుని ప్రొడక్ట్ని తయారు చేయడం కోసం రా మెటీరియల్ని యూజ్ చేస్తున్నాం. ఎంత యూజ్ చేయమని చెప్పాం, ఎంత యూజ్ చేశాడు. సో ఎవరు యూజ్ చేస్తున్నారు ఇక్కడ, ఎవరు చూసుకునే వాళ్ళు, మొత్తం ప్రొడక్షన్లో జరుగుతుంది కాబట్టి ప్రొడక్షన్ మేనేజర్ రెస్పాన్సిబుల్. కాబట్టి ప్రొడక్షన్ మేనేజర్ is responsible for material usage variance. సో మెటీరియల్ యూసేజ్ వేరియన్స్కి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే ప్రొడక్షన్ మేనేజరే ప్రొడక్షన్ చూసుకుంటూ ఉంటారు. సో ప్రొడక్షన్ మొత్తం ఫంక్షన్ అతని కిందే హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. సో మనం ఎంత వాడమని చెప్పాం, కంపెనీ మన స్టాండర్డ్స్ ప్రకారం ఎంత క్వాంటిటీ వాడమని చెప్పింది ఆ వస్తువుని ఒక ప్రోడక్ట్ని తయారు చేయడం కోసం. ఓకే, సో ఇతను ఎంత క్వాంటిటీని యూజ్ చేశాడు అనేది దీంట్లో మనం చూడాలి. ఓకే, సో ఆ డిఫరెన్స్ ఏమని పిలుస్తాం మనం, మెటీరియల్ యూజ్ వేరియన్స్ లేదా యూసేజ్ వేరియన్స్ లేదా క్వాంటిటీ వేరియన్స్. క్వాంటిటీ అంటే ఏంటి, డిఫరెన్స్ బిట్వీన్ ది స్టాండర్డ్ క్వాంటిటీ మైనస్ యాక్చువల్ క్వాంటిటీ. సో ఎక్కడ దేంతో ఇంటూ చేయాలి, ఏ ప్రైస్కి ఇంటూ చేయాలి, స్టాండర్డ్ ప్రైస్కి ఇంటూ చేయాలి.